నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కు స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. ఇంటర్నేషనల్గా చోటు చేసుకుంటున్న పరిణామాలు, ప్రత్యేకించి ఇరాన్ అమెరికా వార్ నేపథ్యంలో ఓపెక్ నుంచి యుఏఈ బయటకు వచ్చింది. ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ నుంచి యుఏఈ బయటికి రావడం అనేది భారత్కు లాభం చేకూర్చబోతోందనే ఒక వాదన చాలా బలంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ గల్ఫ్ నేషన్స్లో కూడా స్ప్లిట్ వచ్చేసింది. సౌదీ పాకిస్తాన్ని తన సపోర్ట్ కోసం తీసుకుంటే యుఏఈ కొత్త మార్గాలు వెతుక్కుంటుంది ఫర్ వేరియస్ రీజన్స్. యుఏఈ కూడా ఏదో ఒక పెద్ద దేశం దన్నుగా ఉండాలి. భారత్ని తన లైక్ మైండెడ్ పార్ట్నర్గా యుఏఈ ఎంచుకుంది అని అనుకోవచ్చునంటారా? ఖచ్చితంగా ఆల్రెడీ పార్ట్నర్స్గా ఉన్నాం మనము. యుఏఈకి భారత్కి మధ్య ఒక డిఫెన్స్ డీల్ కూడా ఉంది. దానికి తోడు యుఏఈ నుంచి మనము చాలా వరకు ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. మనం థర్డ్ లార్జెస్ట్ ఇంపోర్టర్. మనకు పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చేటువంటి ఆయిల్లో ఇరాక్ మొదటి భాగం ఉంటుంది. ఎక్కువ ఇరాక్ నుంచి తెచ్చుకుంటాము. ఇరాక్ తర్వాత సౌదీ తర్వాత యుఏఈ మనం ఎక్కువ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునేది. అండ్ అక్కడ నుంచి గ్యాస్ కూడా మనం తీసుకొచ్చుకుంటాం. ఖతార్ తర్వాత యుఏఈ నుంచి కూడా గ్యాస్ వస్తుంది. అయితే ఇక్కడ గొడవ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఓపెక్ దేశాల నుంచి యుఏఈ వెళ్ళిపోయింది, బయటకు వచ్చిందని. ఒకసారి మనము ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మనకు ఒక్కసారి అర్థం చేసుకోవడం కోసం నేను చెప్తాను. అసలు యుఏఈ ఎక్కడుంది? ఇది పర్షియన్ గల్ఫ్లో ఇక్కడ ఇది యుఏఈ. దుబాయ్ ఇక్కడ ఉంది, రైట్? ఇదంతా యుఏఈ కిందకి వస్తుంది. దుబాయ్, అబుదాబి అండ్ ఇటువైపు ఉన్నటువంటి ఇదేంటి రసల్ ఖైమా అండ్ ఇవంతా అజ్మెన్, ఇదంతా కూడా యుఏఈ కిందకి వస్తుంది. యుఏఈ భూభాగం ఇది. చూసారు ఈ వైట్ లైన్, ఇదంతా యుఏఈ భూభాగం. సో యుఏఈకి అతి సమీపంలోనే, అంటే మిగతా దేశాలతో పోల్చితే ఇక్కడ యుఏఈ ఉంది, బహ్రెయిన్ ఉంది, ఈ పక్కకు వస్తే కువైట్, ఈ ఖతార్ ఉంటుంది మధ్యలో. సో ఈ దేశాలన్నిటితో పోల్చితే హార్మోజ్ కి చాలా దగ్గరలో ఉన్నటువంటి భూభాగం యుఏఈ. ఈ హార్మోజ్ జలసంధి ఇది. మామూలుగా పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చేటువంటి అన్ని ఆయిల్ షిప్మెంట్స్ ఈ దీని గుండా ఇలా బయటకు పాస్ అవ్వాల్సిందే. సో మీరు ఇప్పుడు యుఏఈ ఇక్కడ ఉంది కదా, దుబాయ్ ఇక్కడ ఉంది కదా, దుబాయ్ కి అతి సమీపంలోనే ఉన్నటువంటి ఐలాండ్స్ ఇవి. ఈ సిరి ఐలాండ్ కావచ్చు, అబు మూసా, ఈ ఐలాండ్స్, ఇవన్నీ ఐలాండ్స్. అబు మూసా ఇది, ఓకే. ఇక్కడ ఉన్నటువంటిది గ్రేటర్ టూంబ్, ఇది లెస్సర్ టూంబ్, ఓకే. ఈ ఐలాండ్స్ అన్ని ఇరాన్ కంట్రోల్లో ఉన్నాయి. ఈ ఐలాండ్ ఇదంతా ఇరాన్ కంట్రోల్లో ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఈజీగా దుబాయ్ని అటాక్ చేయొచ్చు, రైట్? వాళ్ళకి చాలా ప్రమాదం అనమాట. సో మిగతా దేశాలతో పోల్చితే దుబాయ్కి ఎక్కువ ప్రాబ్లం ఉంది. మొన్న లాస్ట్ మంత్లోనే ఒక 1-2 days వ్యవధిలోనే 2300 మిజైల్స్, డ్రోన్స్ తోటి ఇరాన్ దాడి చేసిందంట. యుఏఈ దాన్ని అడ్డుకోవడానికి కోసం చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. థర్డ్ మిజైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది వాళ్ళ దగ్గర. థర్డ్ ఏమో లాంగ్ రేంజ్, అంటే చాలా దూరం నుంచి వచ్చేటి వాటిని పసిగట్టి ధ్వంసం చేయగలదు. థర్డ్ కంటే కూడా ఇక్కడ ఇజ్రాయెల్ ఉంటుంది. మీరు చూస్తే ఇజ్రాయెల్కి ఏంటంటే ఇది ఇజ్రాయెల్ రైట్? ఇక్కడ ఉంది హైఫా పోర్ట్, ఇది ఇక్కడ ఇజ్రాయెల్ ఉంది. ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్ అనే ఒక డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఈ ఐరన్ డోమ్ ఏం చేస్తుందంటే, మీరు చూస్తే సిరియా, జార్డాన్, ఈ పక్కన ఉన్నటువంటి ఈజిప్ట్ దేశము, లేకపోతే ఇరాక్, ఈ లెబనాన్, వీళ్ళందరూ పక్కనే ఉంటాయి దేశాలు. వీళ్ళు దాడులు కంటిన్యూస్గా చేస్తూ ఉంటారు, మిజైల్స్తో కొడుతూ ఉంటే వాటిని అడ్డుకోవడం కోసం ఐరన్ డోమ్ని తయారు చేసుకున్నారు. ఆ ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ ఏంటంటే అది షార్ట్ రేంజ్. అది 7 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల రేంజ్ లో వస్తున్నటువంటి మిజైల్స్ ని కూడా గుర్తించగలదు. అంటే తక్కువ ఆల్టిట్యూడ్ లో, తక్కువ ఎత్తులో నుంచి వచ్చే మిజైల్స్ ని గుర్తించేటువంటి టెక్నాలజీ ఐరన్ డోమ్ కు ఉంటుంది. అదే థర్డ్ కేమో హై ఆల్టిట్యూడ్ వాటిని ఎక్కువ గుర్తించగలదు. సో ఇప్పుడు ఏం చేశారంటే, ఇజ్రాయెల్ కి సంబంధించిన ఐరన్ డోమ్ ని ఇప్పుడు రీసెంట్ గా యుఏఈ తీసుకుంది. ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఒక ఇస్లామిక్ నేషన్ ఇజ్రాయెల్ సపోర్ట్ తీసుకోండి. కరెక్ట్. ఈ ఇజ్రాయెల్ యుఏఈ తీసుకుంది. ఎందుకు యుఏఈ తీసుకుంది అంటే, ఇప్పుడు మీరు ఇందాక నేను చూపించాను కదా, యుఏఈ ఎందుకు తీసుకుంది అంటే వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి థ్రెట్స్ ఎక్కువ. ఇక్కడ నుంచి అటాక్స్ చేస్తూ ఉంటే మళ్ళీ ఐరన్ డోమ్ కంటే మన థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనుకోండి చాలా కాస్ట్లీ. వాళ్ళు కొట్టే మిసైల్స్ కంటే వీళ్ళు ఇంటర్సెప్ట్ చేసే వాటితోటి ఎక్కువ కాస్ట్ అవుతుంది. సో థర్డ్ కంటే తక్కువ ఖర్చు కావాలి అండ్ తక్కువ డిస్టెన్స్ ఉన్న వాటిని గుర్తించి వాటిని ఇంటర్సెప్ట్ చేయాలి. దానికి ఐరన్ డోమ్ అవసరం అవుతుందని ఐరన్ డోమ్ ని వీళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు ఐరన్ డోమ్ అనేది దుబాయ్ కేంద్రంగా, అంటే ఈ యుఏఈ కేంద్రంగా అక్కడే ఐరన్ డోమ్ ని ఆపరేట్ చేసేటువంటి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. గల్ఫ్ రీజియన్ లో మొట్టమొదటిసారి ఇజ్రాయెల్ కి సంబంధించిన సైన్యము గల్ఫ్ దేశాల్లో ఉండడం ఇదే ప్రథమం.
అది ఇరాన్కి ఇంకా కంటగింపుగా ఉంటుంది. ఇప్పుడు ఇరాన్కి ఇంకా కంటగింపుగా ఉంటుంది. ఇది మొదటి అంశం. రెండో నిర్ణయం ఏం తీసుకుంది యుఏఈ అంటే ఒపెక్ దేశాల కూటమి నుంచి బయటకు వచ్చింది. ఒపెక్ దేశాలని ఇందాక మీరు చెప్పారు, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. సో పెట్రోల్ ని ఎగుమతి చేస్తున్నటువంటి దేశాల కూటమి. సో ఆ కూటమి నుంచి ఇప్పుడు యుఏఈ బయటకు వచ్చింది. ఎందుకు బయటకు వచ్చింది అని అంటే, యుఏఈ ఏం చేసిందంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ అంతా మార్చుకుంటున్నారు. ఇంతకు ముందంతా ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండేది, ఆయిల్ మీద వచ్చే డబ్బులు తీసుకోవాలి, దాన్ని మన డిఫెన్స్ అవసరాలు అమెరికా చూసుకుంటుంది, మనం ఎంజాయ్ చేయడానికి మనకు కావాల్సినటువంటి వనరులు అవన్నీ అమెరికా నుంచి తెచ్చుకుంటాము, ఆయిల్ అమ్ముకుంటాము, మనం ఉందాం హ్యాపీగా. ఇది మామూలుగా గల్ఫ్ కంట్రీస్ ఆలోచన. బట్ యుఏఈ ఏమనుకుంటుందంటే ఈ ఎనర్జీకి ప్రత్యామ్నాయాలు వస్తున్నాయి, ఇంకా 10 ఏళ్ళకి ఆయిల్ అవసరం లేకుండా పోయే పరిస్థితి వస్తుంది, ఏవి ఎలక్ట్రానిక్ వెహికల్స్ వస్తున్నాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి, రకరకాల రెన్యూవబుల్ సోర్సెస్ వస్తున్నాయి. సో మనం దీని మీదనే డిపెండ్ అవ్వకూడదు. ఒకవేళ నిజంగానే ఆయిల్ ఇప్పుడు మన దగ్గర ఉంది కాబట్టి ఇమీడియట్ గా ఆయిల్ అంతా కూడా ఫాస్ట్ గా మనం అమ్మేసేసి ఆ డబ్బులు తెచ్చుకొని ఆ డబ్బులు వేరే వాటి మీద ఇన్వెస్ట్ చేద్దామని యుఏఈ అనుకుంటుంది. సో అయితే ఒపెక్ కంట్రీల ఉన్నటువంటి ఒక నిబంధన ఏంటంటే, ప్రతిరోజు ఎంత ఆయిల్ ప్రొడ్యూస్ చేయాలనేది ఒపెక్ కంట్రీలు డిసైడ్ చేస్తాయి, పరిమితి పెడతారు. ప్రతిరోజు అంటే ఎంత, మీరు మాక్సిమం $2 మిలియన్ బ్యారెల్స్ పర్ డే మీరు ప్రొడ్యూస్ చేయాలంటారు వాళ్ళు. అంటే 2 మిలియన్ బ్యారెల్స్ ప్రొడ్యూస్ చేస్తే అంతే అమ్ముకోవాలి. నీ దగ్గర ఎక్కువ ఉన్నా కూడా ప్రొడ్యూస్ చేయడానికి లేదు. సో యుఏఈ ఏం చేసిందంటే, చాలా రోజుల నుంచి వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ వచ్చి వాళ్ళు ఏం చేశారంటే 5 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ప్రొడ్యూస్ చేయగలిగే క్యాపబిలిటీ వాళ్ళ యుఏఈ ఉంది. కానీ 5 మిలియన్ బ్యారెల్స్ ప్రొడ్యూస్ చేయడానికి వీల్లేదు, ఎందుకంటే కాస్ట్ ని కంట్రోల్ చేయడం కోసం ఒపెక్ దేశాలు పెట్టినటువంటి నిబంధన ఇది. ఇప్పుడు యుఏఈ ఏం చేసిందంటే ఆ నిబంధన నుంచి బయటకు వచ్చింది. May 1 ఈ రోజు నుంచి వాళ్ళు ఎంత అంటే అంత ఆయిల్ ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, ఎంత అంటే అంత వాళ్ళు అమ్ముకోవచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రేట్. ఒపెక్ డిసైడ్ చేసే రేట్ కంటే కూడా మా ఇష్టం వచ్చిన రేట్కి మేము బయట ఏ దేశంతోనే సరే మేము ఎగుమతి చేసుకోవచ్చు. ఇది యుఏఈ ఒపెక్ నుంచి బయటకు రావడానికి ఒక కారణం. సో ఇప్పుడు వచ్చిన నేపథ్యంలో ఏంటి మనకు లాభం ఏంటి అని అంటే కనుక, యుఏఈకి భారత్కి మధ్య ఒప్పందాలు ఉన్నాయి, డిఫెన్స్ రిలేటెడ్ ఒప్పందాలు మనకు ఉన్నాయి చాలా. ఇప్పుడు మొన్ననే అజిత్ దోవల్ గారు వెళ్ళారు, అంతకుముందు జయశంకర్ గారు వెళ్ళారు, వాళ్ళని కలిశారు. ఇప్పుడు యుఏఈ చాలా ఒక రకంగా చెప్పాలంటే అమెరికా క్లోజ్ అలైగా ఉంది, మినిస్టర్ కూడా వెళ్తున్నారు. కరెక్ట్. సో ఇప్పుడు ఏం జరిగిందంటే దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటి అని అంటే, ఇవాళ ఫస్ట్ మన అవసరాలు ఎంత, మనకు ప్రతిరోజు మనకు కావాల్సిన మనం ఎంత తీసుకొచ్చుకుంటున్నామంటే, ఇండియా ఈరోజు అప్రాక్సిమేట్లీ 5,30,000 మిలియన్ బ్యారెల్స్ పర్ డే మనం తెచ్చుకుంటున్నాం. అంటే ఐఎమ్ సారీ టు సే దిస్, అప్రాక్సిమేట్లీ మనము పర్షియన్ గల్ఫ్ నుంచి మొత్తం ఇంపోర్ట్స్ ఎంత అంటే 2.5 మిలియన్ బ్యారెల్స్ పర్ డే, 2.5 మిలియన్ బ్యారెల్స్ పర్ డే మనం పర్షియన్ గల్ఫ్ మొత్తం నుంచి తెచ్చుకుంటున్నది. దాంట్లో మనం ఎక్కువగా ఇరాక్ నుంచే తెచ్చుకుంటాం. ఇరాక్ ఏంటంటే 9,50,000 బ్యారెల్స్, సుమారు 1 మిలియన్ బ్యారెల్ అక్కడ నుంచి వస్తాయి. 2.5 మిలియన్ బ్యారెల్స్ అయితే అందులో సుమారు 1 మిలియన్ బ్యారెల్స్ ఇరాక్ నుంచి వస్తుంది. అండ్ సౌదీ అరేబియా నుంచి 6.97 lakh బ్యారెల్స్, 6,97,000 అంటే 7 లక్షల బ్యారెల్స్. యుఏఈ నుంచి వాళ్ళు ఎంత వస్తుందంటే 5,30,000 బ్యారెల్స్ మనకు యుఏఈ నుంచి వస్తుంది, చాలా తక్కువ, 5,30,000. ఇక మొత్తం కలిపి లెక్కేస్తే ఇవన్నీ ఒమాన్, ఇరాన్ అవన్నీ చూస్తే 2.5 మిలియన్ బ్యారెల్స్ పర్ డే మనకు పర్షియన్ గల్ఫ్ నుంచి రావాలి. అయితే ఇప్పుడు మనకి హార్ముజ్ ని బ్లాక్ చేయడం తోటి ఇక్కడ నుంచి వచ్చే షిప్మెంట్స్ అన్ని ఆగిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం ఏం చేయాలి, ఈ హార్ముజ్ ని బ్లాక్ చేశారు కాబట్టి ఇప్పుడు యుఏఈకి మనకు ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, యుఏఈకి వాళ్ళు ఏమొచ్చింది, ఇందాక మనం చెప్పుకున్న దాని ప్రకారం ఒపెక్ రూల్ ప్రకారం వాళ్ళు 2 మిలియన్ బ్యారెల్సే మొత్తం ప్రొడ్యూస్ చేయాలి. అది భారత్ కి కొంత అమ్ముతారు, మిగతా దేశాలకు కొన్ని అమ్ముతారు, వాళ్ళు ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి వీల్లేదు. ఇవాళ ఒపెక్ నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో వాళ్ళు ఎంత ప్రొడ్యూస్ చేయొచ్చు అంటే 4.8 to 5 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే. సో వాళ్ళ డైవర్సిఫికేషన్ పెరిగింది, వాళ్ళ ప్రొడక్షన్ పెరిగింది. ఆ ప్రొడక్షన్ ని మనకు కావాల్సినంత ఎంత అని అంటే కనుక మనకు తీసుకొచ్చిన దానికి మనకు మొత్తం 2.5 కావాలి. ఒక్క యుఏఈ మనకు 1.8 బ్యారెల్స్ పర్ డే, మిలియన్ బ్యారెల్స్ పర్ డే మనకి ఇవ్వగలదు. ఎట్లా ఇవ్వగలదు, మరి హార్ముజ్ బ్లాక్ చేశారు కదా అంటే దీనికి ఒక ఆల్టర్నేట్ రూట్ వచ్చింది. ఏంటంటే యుఏఈలో ఉన్నటువంటి హబ్షన్ నుంచి అండ్ యుఏఈకి సంబంధించినటువంటి ఇంకొక పోర్ట్ ఇటువైపు ఉంది, ఖోర్ఫకాన్ పోర్టు అండ్ ఫుజైరియా పోర్ట్ అని. ఈ 2 పోర్ట్స్ కి ఇక్కడ నుంచి ఇక్కడికి ఆయిల్ పైప్ లైన్ ఉంది. ఓకే.
హబ్షన్ నుంచి ఫుజైరా కొర్ఫకాన్ కి ఒక పైప్ లైన్ ఉంది. ఈ పైప్ లైన్ ద్వారా మనకి ఫుజైరాకు ఉందన్నమాట. ఈ పైప్ లైన్ ద్వారా ఇక్కడ పైప్ లైన్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి రోడ్ కనెక్టివిటీ ఉంది. అండ్ సో మీరు మనకి హార్మూజ్ అవసరం లేకుండానే ఇక్కడ నుంచి ఇక్కడికి ఆయిల్ ని పంపించవచ్చు. ఈ ఆయిల్ ని షిప్మెంట్ ద్వారా మనం ఇక్కడ నుంచి బయటకు తీసుకొచ్చుకోవచ్చు. సో దాంతో హార్మోస్ సమస్య రాదు ఇంకా ఇక్కడ ఉత్పన్నం. ఇప్పుడు మనకు హార్మోస్ సమస్య లేదు ఇక్కడ ఇక్కడ కింద నుంచే వస్తుంది. ఇక్కడ హార్మోస్ మోస్ట్లీ బ్లాక్ చేసేది ఇక్కడ వరకే. ఇప్పుడు వాళ్ళ ఐలాండ్స్ ఎక్కడ ఉన్నా ఇదే కదా మేజర్. హార్మూజ్ ఇక్కడ ఉంటది, మీరు చూస్తే కెషమ్ ఇది హార్మూజ్. ఓకే, పేరు కనిపించట్లేదు. ఇది హార్మూజ్ ఐలాండ్, ఇది కెషము. ఇదే మేజర్ స్ట్రెచ్, ఇది 30 కిలోమీటర్ల స్ట్రెచ్. ఇక్కడ నుంచి బయటకు రావడానికి అందరూ భయపడుతున్నది, ఇబ్బంది పడుతున్నది. సో ఇవాళ ఏమైతున్నాం, మనం దీన్ని కట్ చేస్తూ మనము ఈ పార్ట్ నుంచి ఇందాక నేను చెప్పినటువంటి హబ్షన్ నుంచి ఈ ఫుజైరాకి ఒక ఆయిల్ పైప్ లైన్ ఆల్రెడీ ఉంది. ఇది సో ఆల్రెడీ ఉంది, వాళ్ళు మనం కొత్తగా వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఉన్న దాని నుంచి ఇవాళ ఇక్కడి వరకు అంటే వీళ్ళు ఎంత పంపించవచ్చు అంటే ఎక్స్పోర్ట్ చేయొచ్చు అంటే 1.8 మిలియన్ బ్యారెల్స్ పర్ డే పంపించడానికి త్రూ పైప్ లైన్. ఇక్కడ నుంచి మనం షిప్స్ వెజల్స్ పెట్టుకొని ఇక్కడ నుంచి వెజల్స్ తీసుకొని మనం వెళ్ళిపోవచ్చు. సో మనకి ఈ పర్టికులర్ ప్రాబ్లం మనకు ఉండబోదు అనేది ఒక అంచనా. సో ఇవాళ మే 1 నుంచి వాళ్ళు ఇది మేజర్ బ్రేక్ త్రూ. హార్మూజ్ కి ప్రత్యామ్నాయంగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల నిజంగా ఇవాళ మనకు 2 అద్భుతాలు జరిగాయి. ఒకటి, ఒపెక్ నుంచి బయటకు రావడం. ఇప్పుడు 1.8 మిలియన్ బ్యారెల్స్ అని అంటే మనకి రావాలన్నా గానీ వాళ్ళు ప్రొడ్యూస్ చేసేదే మొత్తం 2 మిలియన్ బ్యారెల్స్ ఒపెక్ రూల్ ప్రకారం. సో ఇప్పుడు ఒపెక్ రూల్ నుంచి బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళు 5 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ప్రొడ్యూస్ చేయొచ్చు. అందులో నుంచి 2 మిలియన్ మనకి ఇచ్చినా గానీ మనకు కావాల్సింది 2.5 మిలియన్ ఓన్లీ ఫ్రమ్ దిస్ హార్మూజ్ నుంచి వచ్చేది. సో మనం వేరే దగ్గర నుంచి తెచ్చుకుంటాం, బట్ అట్లీస్ట్ ఇమీడియట్ అవసరాలకి ఇది ఉపయోగపడుతుంది. ఇది గ్యాస్ లైన్స్ కూడా ఉన్నాయా ఓన్లీ? ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. యాక్చువల్లీ ఇందులో గ్యాస్ పైప్ లైన్ ఒకటి మన ఈ ఫుజైరా నుంచే ముంబైకి ఒక గ్యాస్ పైప్ లైన్ వేయాలని. ముంబై ఇక్కడ ఉంటుంది, రైట్? ఈ ముంబై నుంచి ఈ ఫుజైరా వరకు ఒక పైప్ లైన్ ప్రతిపాదన ఉంది. అది ఆల్రెడీ కొంత ఒక 40% వర్క్ అయిపోయిందంట. అది మోస్ట్లీ ఈ నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ 1 year లోనో, ఇప్పుడు త్వరితగతిన చేస్తే 6 నెలల్లోనో, సంవత్సరం లోపలనో అది పూర్తి చేస్తే మనకు డైరెక్ట్ యుఏఈ నుంచి ముంబైకి గ్యాస్ పైప్ లైన్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఇవన్నీ ఆల్రెడీ నరేంద్ర మోదీ గారు ప్రధాని అయిన తర్వాత వీటన్నిటినీ కూడా ఆల్టర్నేటివ్ ప్లాన్స్ ని మొదటి నుంచి మన వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తూ వచ్చారు అండ్ వాటిని త్వరితగతిన పూర్తి చేపిస్తూ వచ్చారు. అందుకే ఆయన యుఏఈ అధినేత ఎంబీజెడ్ తోటి అంత సత్సంబంధాలు నెరపడానికి కారణం ఇది. సో జయశంకర్ గారైనా అవి మళ్ళీ ఇంకోటి అంటే జయశంకర్ గారు, అజిత్ దోవల్ గారు ఇద్దరు వెళ్ళారు. అండ్ ఆయన ఎంబీజెడ్ ఇక్కడ వచ్చే ప్రధానమంత్రిని 3 గంటల పాటు ప్రధానమంత్రితో సమావేశం వెళ్ళారు. ఇప్పుడు మన ప్రధానమంత్రి కూడా వెళ్తున్నారు. ఇంకోటి ఏంటంటే మీకు గుర్తుంటే 2014లో మోదీ ప్రభుత్వం వచ్చింది. 2015-16 టైంలో ఇరాన్తో ఒప్పందాన్ని అమెరికా రద్దు చేసింది. డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి ఆయన ప్రెసిడెంట్ అయిన టైంలో రద్దు చేసిన తర్వాత ఇరాన్ నుంచి మీరు ఆయిల్ కొనుక్కోవద్దు అని యుఎస్ శాంక్షన్స్ వేసింది. 2017-18 టైంలో భారతదేశం ఇరాన్ నుంచి కొనుక్కునేది, మనం కొనకుండా ఆపేశాం ఇరాన్ నుంచి చాలా వరకు. దానికి కారణం ఏంటి అంటే అప్పటి నుంచే మన వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఇరాన్ ని ఆపమన్నారు అని అంటే మనం ఆల్టర్నేట్స్ చూసుకోవాలి, రేపు పొద్దున ఏది గొడవైనా కానీ మనం ఆల్టర్నేట్స్ చూసుకోవాలి అని మన వాళ్ళు అప్పటి నుంచే డిసైడ్ అయిపోయారు. దానికి తగ్గట్టుగా ఇది మాత్రమే కాదు, ఇంకోటి కూడా ఉందండి. మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం, IMEC, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్. సో ఇండియా మిడిల్ ఈస్ట్ అంటే ముంబై నుంచి ఈ మిడిల్ ఈస్ట్కి వచ్చి మిడిల్ ఈస్ట్ నుంచి ఇటు యూరోపియన్ దేశాలకి కనెక్ట్ చేసేటువంటి ఒక ఎకనామిక్ కారిడార్ ని మనము రూపకల్పన చేశాము. మధ్యలో వచ్చినటువంటి యుద్ధ వాతావరణం తోటి కొంత అది స్లో డౌన్ అయింది, బట్ ఇది మాత్రం చాలా పెద్ద బ్రేక్ త్రూ. ఇందాక నేను చెప్పినట్టుగా మనం అనుకున్నాం కదా, హబ్షన్ నుంచి ఇక్కడికి ఈ ఫుజైరాకు వచ్చేటువంటి ఈ పైప్ లైన్ అనేది ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ దశలో ఉండడము, ఇప్పుడు మనం డైరెక్ట్ గా పంపించుకునే అవకాశం ఉండడము. ఈ రోజు నుంచి ఒపెక్ నుంచి యుఏఈ బయటకు వచ్చింది కాబట్టి ఇది మెటీరియలైజ్ అవడానికి ఎన్నాళ్ళు పట్టొచ్చు? మోస్ట్ ప్రాబ్లీ తొందరగానే అయిపోతుంది, 1 month లోపల క్లియర్ అయిపోవచ్చు. ఓకే. సో మన అవసరాలకు తగ్గట్టుగా మనం హార్మూజ్ కి ప్రత్యామ్నాయంగా మనం ఇక్కడ నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంది. ఏమో చెప్పలేము, ఏమైనా సడన్ గా ఏదైనా ఎమర్జ్ అయ్యి డిప్లొమాటిక్ ఛానల్స్ లో యుఏఈ గనక దాని నిర్ణయం తీసుకోకపోవడమో, దాన్ని ఏమైనా ఆగడమో, అమెరికా ఒత్తిడో, చైనా ఒత్తిడో అట్లాంటివి ఏమైనా జరిగితే చెప్పలేం. కానీ అదర్వైజ్ ఇప్పటికైతే యుఏఈ అండ్ భారత్ మధ్య 100% సత్సంబంధాలు ఉన్నాయి. సో దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ హియర్.
అండ్ ఈవెన్ వాళ్ళకు కూడా ఇమీడియట్ గా వాళ్ళు ప్రొడ్యూస్ చేయగలుగుతారంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ రెడీగా ఉంది. వాడు 5 million barrels పర్ డే ప్రొడ్యూస్ చేయగలిగే క్యాపబిలిటీ ఈ రోజు యూఏఈకి ఉంది ఆల్రెడీ. సో యూఏకి ఆల్రెడీ ఉంది కాబట్టి వాళ్ళు ప్రొడక్షన్ పెంచడమే అండ్ పైప్ లైన్ కూడా రెడీగా ఉంది, పైప్ లైన్ కి ఇవ్వడమే. సో మోస్ట్లీ 15-20 రోజుల లోపల మనం ఈ సంక్షోభం నుంచి బయటపడడానికి అవకాశం ఉందేమో అని నేను అనుకుంటున్నాను. కంప్లీట్ పిక్చర్ వస్తుంది. సో చూసాం కదా, అంటే ఒక ప్రత్యామ్నాయం భారత్ ఎత్తుక్కుంది. ఆ ప్రత్యామ్నాయానికి యూఏఈ ప్లాట్ఫామ్ అయింది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మూసేస్తే మాకు వేరే మార్గాలు లేవా అంటే ఉన్నాయి. ఇందాక సాయికృష్ణ గారు చెప్పినట్టు హబ్షాన్ నుంచి మనకి ఫుజైరా దాకా పైప్ లైన్ ఉంది. ఆ పైప్ లైన్ ద్వారా రోజుకి 1.8 million barrels ఆఫ్ క్రూడ్ ఆయిల్ వస్తుంది. ఇక్కడ నుంచి మనం వెజల్స్ ద్వారా మళ్ళీ భారతదేశం వస్తుంది. సో ఇదొక మన రిక్వైర్మెంట్ పర్ డే 2.5 million barrels ఆఫ్ క్రూడ్ ఆయిల్. అందులో 3/4 అంటే రఫ్గా 2 million barrels వచ్చేస్తున్నట్టే లెక్క. ఇదంతా మెటీరియలైజ్ అయ్యి కార్యరూపం దాల్చడానికి మనకి మహా అయితే 15 రోజులు లేకపోతే 3 వారాలు పడుతుంది. ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, యూఏ తోటి మనకి సత్సంబంధాలు ఉన్నాయి, ట్రేడ్ డీల్స్ ఉన్నాయి, సౌహార్దపూర్వక సంబంధాలు ఉన్నాయి. వీటిని బలోపేతం చేసే దిశగా అజిత్ దోవల్ గారి పర్యటన కావచ్చు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ పర్యటన కావచ్చు, మరికొన్ని రోజుల్లో మన ప్రధానమంత్రి వెళ్ళబోతున్నారు. ఆల్రెడీ ఎంబీజెడ్ నుంచి ప్రధానమంత్రి దగ్గర కూర్చొని 3 గంటల పాటు సమావేశం వెళ్ళారు. ఇవే కాదు, ఇంకా స్ట్రాటజిక్ డీల్స్ చాలా ఉన్నాయి చెప్పడానికి, బయటికి బహిర్గతం చేయడానికి. ఇది మీరు ప్రభుత్వం ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుతూ ఉంటాం, పెట్రోల్ కి డీజిల్ కి కొరత ఏర్పడింది, ప్రభుత్వం ఏం చేస్తుంది, అసలు మోదీ ఏం చేస్తున్నాడు, అన్ని ఏదో ఆయన ప్రచారాలకి పరిమితమయ్యాడు, ఎలక్షన్స్ కి పరిమితమయ్యాడు, సో ఎలక్షన్ ప్రచారంలో ఉన్నాడు కానీ ఇక్కడ పరిస్థితి ఆలోచించట్లేదు అనుకునే వాళ్ళకి ఇది సమాధానం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఈ మ్యాప్ ద్వారా చూపించే ప్రయత్నం చేసింది, మాట్లాడుతూ కూడా చెప్పొచ్చు, బట్ ఒక అవగాహన కల్పించడం కోసం, ఏం జరుగుతోంది వాస్తవంగా ప్రజలకు తెలియటం కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి కృష్ణ. థ్యాంక్ యూ అండి.